కూటి కోసం కోటి పాటలు ఇది పాత మాట. కోట్ల కోసం నాటు ఐడియా ఇది యువతరం కొత్త బాట. నాటుకోళ్ల పెంపకానే ఒక మంచి ఐడియా ముగ్గురు కుర్రాల జీవితాలని మార్చేసింది. వారి కలలను సాకారం చేసింది కూడా. కొకరొక్కో నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధిలో ముందడుగు వేస్తోంది ఈ తరం యువత. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన ముగ్గురు మిత్రులు సన్నీ, అఖిల్, నవీన్ తమ కలలకు ఇదిగో ఇలా పదిలంగా గూడల్లుకున్నారు. కొలువుల్లేవని కుంగిపోకుండా నాటుకోళ్ల పెంపకంతో బిజినెస్ లో రాణిస్తున్నారు. మేము ముగ్గురం స్నేహితులం కలిసి నాటుకోళ్ల ఫామ్ పెట్టడం జరిగింది. గత 8 నెలల నుంచి స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ నడుస్తుంది. బిజినెస్ చేయాలనే వాళ్ల సంకల్పానికి పేరెంట్స్ కూడా అండగా నిలిచారు. దాంతో వాళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా సాకారమైంది. నేను ఐటీఐ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇక మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది చూస్తూ ఉంటాను. ఇప్పుడు అందరం అసలు చాలా కాంపిటీషన్ అయింది. ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కొంచెం చాలా కష్టమే. ఏదైనా 1 year 2 years ఎంత కష్టపడ్డా కూడా జాబులు అనేది రావలేకపోతున్నాయి. అందుకోసమే ఇప్పుడు ఇదేదో సైడ్ బిజినెస్ లాగా పెట్టేసుకున్న దీంట్లో మంచి ఆదాయం ఉంటుంది. ఒకటే ఏంటంటే మనకి బాయిలర్స్ అనేది వాటికి కంపల్సరీ వ్యాక్సిన్ వేస్తేనే మనకి 45 daysలో మినిమం 2 kgs 3 kgs దాకా వస్తుంది. ఇదేంటంటే దీనికి 100 days 4 monthsలో మనకి 4 months అయితే ఎగ్స్కి రావడం జరుగుతుంది. మీట్ పర్పస్ అయితే కేజీ పైన కేజీన్నర పైన ఉంటే తినడానికి ఓకే ఉంటుంది. వ్యాక్సిన్స్ అనేది ఏమీ వేయలేదు, దీనికి అవసరం కూడా లేదు వేయడానికి. ముందుగా మార్కెట్ను స్టడీ చేశారు. బ్రీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి బ్రీడ్ అయితే రాబడి ఎక్కువగా ఉంటుంది, కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అన్ని అంశాలను తెలుసుకున్నాక 1,50,000 ఖర్చుతో షెడ్ను ఏర్పాటు చేశారు. బాలారిష్టాలు అధిగమించి ఇప్పుడు మంచి లాభాలు గడిస్తున్నారు. ఖర్చు మాత్రం ఈ షెడ్కి ఇవంతా ఖర్చు వచ్చేసి ఒక 1,50,000 దాకా అవుతుంది విత్ పిల్లలతో. ఒక చిక్స్కి ఒక 20,000 22,000 లాగా అట్లా అవుతుంది. ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడం కోసము మేము డైలీ నైట్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొని రావడం జరుగుతుంది. తీసుకొస్తే కొంచెం మనకి ఫీడ్ ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. నస్పూర్, శ్రీరాంపూర్ కోల్డ్ బెల్ట్ ప్రాంతాలవడం, నాటుకోళ్ల కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో రెండో బ్యాచ్ ని కూడా ప్రారంభించారు. కోళ్ల ఆహారం సహా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. కోళ్లు జబ్బు పడకుండా సహజ సిద్ధంగా దొరికే పసుపు, బెల్లం కలిపిన నీటిని అందిస్తున్నారు. ఈ పసుపు వాటర్ కానీ, బెల్లం వాటరు, తర్వాత ఈ సాల్ట్ వాటర్ ఇవన్నీ వాడుతూ మనము చూసుకుంటే బాగుంటుంది. ఇంకా వీటికి వ్యాక్సిన్స్ అనేది అవసరమే లేదు. మన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు. పౌష్టికాహారం సమృద్ధిగా ఉండే ఎగ్స్ ను, నాటుకోళ్లను విక్రయిస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు. తాము ఎదగడమే కాదు, తమకు తెలిసిన విషయాలను షేర్ చేస్తూ సాటి యువతను ప్రోత్సహిస్తున్నారు సన్నీ, నవీన్, అఖిల్. లాభం అనేది ఓకే. ఇప్పుడు అంటే ఎంతంటే మనము పెట్టిన దానికి మినిమం ఒక 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. టోటల్ బ్యాచ్ అంటే మనం పెట్టిన 1 lakh టోటల్ ఓవరాల్ చేస్తే 2 lakhs వరకు మనము ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి వ్యాక్సిన్స్ కానీ ఏమి వేయకుండానే మనం పెంచుకుంటేనే బెటర్. అసలు వీటికి అవసరం లేదు వ్యాక్సిన్. ఇప్పటివరకు అయితే ఓకే, మనకి మంచి ఇన్కమ్ అయితే ఉంది. మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ ఓన్లీ చిక్స్కి పెట్టుకోవడం ఫస్ట్, ఆ తర్వాత మనం ఫుడ్ ఇవన్నీ కలుపుకొని మనకు ఒక 50,000 60,000 లోపు అయిపోతుంది అంతే. ఈ ఒక ఫస్ట్ టైం షెడ్ మాత్రం బాగా అమౌంట్ అవుతుంది. అంటే ఒక 150-2 lakhs వరకు అవుతుంది ఖర్చు అంతే. అయితే ఆ ముగ్గురి సక్సెస్ వెనక అసలు సిసలు సీక్రెట్ పెద్దరికం. అవును, వారి పేరెంట్స్ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఉద్యోగాల కోసమని వెంపర్లాడకుండా ఇలా స్వయం ఉపాధికి ప్రయత్నిస్తోన్న ఇలాంటి యువతకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నారు పేరెంట్స్. నవీను, అఖిలు, సన్నీ వీళ్ళు చాలా కష్టపడి వీళ్ళకు ఏం అంటే చదువుకున్నారు. అంటే వీళ్ళకి ఇప్పుడు మా అబ్బాయి ఏమో ఐటీఐ చేసిండు, రైల్వే దాంట్లో వేసిండు, ఏ చదివినా జాబులు రాలేదు. కాబట్టి ఈ ఆలోచనతో వీళ్ళు కొద్దిగా పెట్టుకుంటామనే ఆలోచన ఉంటే సరే అని చెప్పేసి పెట్టుకుని అని చెప్పి పిల్లలకు నేను సపోర్ట్గా ఉంటున్నాను. లాభాలు వస్తే ఇప్పుడు కాబట్టి కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకంటే కొత్తగా పెట్టేసి ఇప్పుడే 2వ సారి కాబట్టి మేము ఇంకా మాకు అనుభవం అనేది వస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మేము చేయాలని ఆలోచనలో ఉన్నాం, బాగానే నడుస్తుంది, ఇంకా నడవాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్గా చేస్తే మేము ఇంకా దీన్ని ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుంటాం. గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి, ఇలాంటి సబ్సిడీలు కానీ ఏమైనా ఉంటే మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదీ సంగతి. పేరెంట్స్ ప్రోత్సాహంతో ముగ్గురు కుర్రాళ్లు నాటుకోళ్ల బిజినెస్ లో రేసు గుర్రాల్లా దూసుకువెళ్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామంటున్నారు.